హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. తెనాలి రామకృష్ణుడి కథలు. భలే శుంఠ. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామలింగడు కవి ఎప్పటికప్పుడు తన తెలివితేటలతో ఎదుటివారిని బోల్తా కొట్టించి తన పాండిత్యంతో రాజును మెప్పించేవాడు. రాయలవారి ఆస్థానంలో ప్రతి ఏటా భలే శుంఠ అనే పోటీలు జరుగుతుండేవి. ఈ పోటీలలో అందరికంటే గొప్ప శుంఠను గుర్తించి 5,000 బంగారు నాణాలతో రాజు సత్కరించేవారు. అయితే ప్రతిసారి ఈ బహుమతిని తెనాలి రామలింగడే తన తెలివితేటలతో గెలుచుకుంటూ ఉండేవాడు. దీన్ని గమనించిన ఆ రాజ్యంలోని సేనాధిపతికి కోపంతో ఎప్పుడూ రామలింగడే గెలుచుకుంటున్నాడు, ఈసారి వేరొకరికి ఈ బహుమతి వచ్చేలా చేయాలి అని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా సరిగ్గా పోటీలు మొదలైన రోజు రామలింగడి గదికి బయట నుండి గడి పెట్టించి ఒకవైపు రామలింగడు ఆ గదిలోంచి బయటకు రాలేక నానా అవస్థలు పడుతుంటే, మరోవైపు రాయలవారు పోటీలను తిలకిస్తూ శుంఠ ఎవరో తేల్చే పనిలో మునిగిపోయి ఉన్నారు. చివరకు ఎలాగోలా రామలింగడు గదిలోంచి బయటపడి నేరుగా పోటీలు జరిగే చోటుకు చేరుకున్నాడు. దీన్ని గమనించిన రాయలవారు, అదేంటి రామలింగ, ఎందుకింత ఆలస్యంగా వచ్చావు అంటూ ప్రశ్నించారు. సమాధానంగా రామలింగడు మాట్లాడుతూ, ప్రభు, నాకు ఉన్నట్లుండి 100 బంగారు నాణేలు అవసరం వచ్చింది. వాటిని ఏర్పాటు చేసుకొని వచ్చేసరికి ఆలస్యమైపోయింది అని అన్నాడు. ఏంటి, 100 బంగారు నాణేల కోసం ఇంత సమయం వృధా చేశావా? ఈ పోటీకి వచ్చి గెలిస్తే నీకు 5,000 బంగారు నాణేలు వచ్చేవి కదా, ఆ మాత్రం బుర్రకు తట్టలేదా? ఒట్టి శుంఠలాగున్నావే అంటూ నవ్వుతూ అన్నాడు రాయలవారు. అవును ప్రభు, నేను శుంఠనే అని అన్నాడు రామలింగడు రెట్టిస్తూ. నిజంగా నువ్వు శుంఠవే, కోపంగా అన్నాడు మహాప్రభు. అప్పుడు రామలింగడు తెలివిగా, ప్రభు, నిజంగా శుంఠను నేనే కదా, అయితే ఈ పోటీ నేనే నెగ్గినట్లు కదా అన్నాడు. దాంతో నాలుగు ఖర్చుకున్న రాయలవారు రామలింగడి తెలివికి మెచ్చి 5,000 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చి విజేతగా ప్రకటించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.